చాలా గొప్ప శుభదినం. ఎందుకంటే రాధారంగ మిత్రమండలి ఎక్కడో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు నుంచి గ్రేటర్ రాయలసీమ జోనర్లకి కమిటీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రెండు నెలలుగా నన్ను కోరుకుంటున్నారు. ఒక డైనమిక్ మహిళా సోదరి వీర్నాల గృహలక్ష్మి ఆ యొక్క కడప జిల్లాలో చాలా ప్రాముఖ్యత ఈవిడి. అన్ని కులాల్ని కలుపుకుని, అన్ని మతాల వారిని కలుపుకుని ఇవాళ అక్కడ రంగా గారి ప్రాబల్యాన్ని డెవలప్ చేయడం కోసం కడప నుంచి మరి ఈ రోజున ఈ సోదరిమణులు మరి నలుగురు వచ్చారు. రేష్మా అని ఆవిడ ముస్లిం మైనార్టీ, మరి శారదా గారని ఆవిడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. చెప్తున్నానండి, అంటే రంగా గారు అందరి వాడని చెప్పడం కోసం మేము కులాలు ఈ విధంగా మేము చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరి వాడు రంగా గారు. అలాగే అన్ని కులాల్లో మేము కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, గ్రేటర్ రాయలసీమ నుంచి నా ద్వారా వచ్చి నియమ పత్రాలు పొంది అక్కడ రంగా గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ డెవలప్ చేయాలని ఉద్దేశంతో వచ్చారు. ఈ నలుగురు కూడా ఈ మహాతల్లి లక్ష్మీదేవి అండి. ఈవిడి కూడా మరి కదిరి, కడప, రాయచోటి నుంచి వచ్చారు. అలాగే అంటే గ్రేటర్ రాయలసీమ చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళు నలుగురే కాదు, ఇంకా 14 మంది రెడీగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అక్కడ కమిటీలో చేర్చుకుని అక్కడ రాధారంగ మిత్రం బలోపేతం చేయడానికి వీళ్ళ వెంతు వాళ్ళు కృషి చేస్తారు. కానీ ఒకటేనండి, ఇవాళ వరకు రాధారంగ మిత్రమంలో 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా నేనున్నాను. ఇది ప్రధాన కార్యాలయం, ఇది మచిలీపట్నంలో. నా కార్యాలయంలో ప్రతి కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. మరి అందరికీ అండగా ఉండేది, ఎవరు కష్టం వచ్చినా, ఎవరు బాధల్లో ఉన్నా. మరి మీరు చూశారు గత 4 రోజుల క్రితం ములపూడి నాగేశ్వరరావు విజయవాడది, అది కూడా రాధారంగం మేము మద్దతు ఇచ్చాము. అది న్యాయం జరిగింది 100% వాళ్ళకి. అలాగే మేము ఎవరు ఇబ్బందులు ఉన్నా, ఇల్లు కాలిపోతే కొంతమందికి 10,000 ఇచ్చాం, కొంతమంది మా సొంత డబ్బులేనండి. రాధారంగ మిత్రమండలి అనేది ఒక సేవా సంస్థ. ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా, ఎవరి కష్టాల్లో ఉన్నా వాళ్ళని ఆదుకుంటూ నా సొంత డబ్బులతో రంగా గారి విగ్రహాలు ఇప్పటికీ 28 విగ్రహాలు ఇచ్చాను. రేపు ఆదివారం నాడు 28వ విగ్రహం పెడన నియోజకవర్గం సీతనపల్లిలో ఆ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. దానికి రంగా గారి కుమార్తె కావాలండి అన్నారు. నేను విగ్రహం అయితే ఇస్తున్నాను, మీ ఇష్టం వచ్చి ఎవరినైనా ఓపెన్ చేయించుకొని అన్నాను. మరి వాళ్ళు కూడా, మరి సీతనపల్లి గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి రంగా గారి అమ్మాయి అది ఆవిష్కరణకు వస్తుంది రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి. అలాగే రంగా గారి అబ్బాయికి మెరకనపల్లిలో ఇచ్చాం, వాళ్ళ అబ్బాయితో కూడా ఓపెన్ చేస్తున్నాం. మాకు కులం లేదు, మతం లేదు, ఆ కుటుంబ సభ్యులు ఎవరితోనైనా కానీ మేము మమేకమై ఉన్నాము. రాధారంగ మిత్రమండలి అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేది ఏదైనా సంస్థ ఉందంటే, ఒక మచ్చలేనిది, ఒక ఇది లేనిది ఏదైనా ఉందంటే మా రాధారంగ మిత్రమండలే. దీన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి మేము అట్టడుగునున్న పేదవారి అందరికి కూడా నిలబడి, వాళ్ళకి ఏ ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా, వాళ్ళకి ఏ కష్టాల్లో ఉన్నా మేము తోడుగా నీడగా ఉండి ఈ రాధారంగ మిత్రుని బలోపేతం చేయడమే నిదర్శనం. మరి ఎక్కడో కడప, కర్నూలు నుంచి మరి మా మీద నమ్మకంతో వచ్చారంటే, మరి మేము ఎంత గత సారి అయితే నెల అయితే మరి మేము ఇది వైజాగ్లోనండి, వైజాగ్, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేశానండి. మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా అక్కడ కూడా మహిళలు వేసాం. కేశవపట్ల వాణిశ్రాణి, అనకాపల్లి మహిళా అధ్యక్షురాలు ఒక బ్రాహ్మణ ఆవిడ బ్రహ్మాండంగా రంగా గారి వీరాభిమాని, మరి ఆవిడ వేసాం. మరి గళ్ళ అమ్మాజీ గారని విశాఖ జిల్లా అధ్యక్షురాలకు వేసాం. మరి గేదెల మురళీకృష్ణ నెంబర్ 1 క్యాండిడేట్ అయినా, చాలా పరిశుద్ధుడు, మరి విశాఖ జిల్లాకి ఆయనకి వేసాము. మరి ఉత్తరాంధ్ర జిల్లాలకి మన బంద్రవాసేవుడే కుంచే దత్తాత్రేయుడు నియమించాం. ఇలా అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క రాధారంగం మీద ఇప్పటికీ నేను దాదాపు ఆంధ్ర, తెలంగాణలో కూడా రాధారంగ మిత్ర బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తూ అక్కడ కూడా అన్ని కులాలను కలుపుకుంటే హైదరాబాద్లో కూడా పావులు కదిపి రాధారంగం మీద బలోపేతం చేస్తున్నానని, మరి ఈ విధంగా వీళ్ళు నమ్మి నా దగ్గరికి వచ్చినందుకు, వాళ్ళ నియమ పత్రాలకి నేను ఇస్తున్నందుకు వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉంటాను. తప్పకుండా నా యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఈ రాధారంగం మీద బలోపేతం చేస్తారని వీరలక్ష్మిని నమ్ముతూ ఆవిడికి పదవి ఇవ్వడం జరిగిందండి. మిత్రమండలి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. ఫస్ట్ సారి మాకు అయితే గల సార్ పరిచయం అయ్యడం జరిగింది. రాధారంగ మిత్ర మండలి సంస్థ ఉంది, ఇలా రంగా గారి ఆశయాలకు మేము నిలుస్తాము అని అన్నాము. అంటే సార్ అయితే తప్పనిసరిగా ఇస్తామమ్మా నీకు అని అన్నారు. సారు రాయలసీమ వచ్చేసి కన్వీనర్గా, రాయలసీమ జోనల్ కన్వీనర్గా ఇచ్చారు. ఆ తర్వాత దానికి అనుగుణంగా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి అన్నమయ్య జిల్లా, కర్నూలు జిల్లా, కదిరి అట్ల నుంచి అందరూ రావడం జరిగింది. మేము ఇక్కడ నియమ పత్రాలు తీసుకొని వెళ్ళి అక్కడ సభ్యులు కనుక ఏర్పాటు చేయడం జరిగిందండి.
మాకు రాధా గారి రంగా గారి ఆశయాలకు ఆయన పేదలకు ఎలా సాయం చేస్తారో మేము కూడా అలా చేయాలని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దానికి కారణము వచ్చేసి మన బుల్లెట్ ధర్మారావు గారు సారు. ఆ సారు వాళ్ళ వల్లనే ఇంత దూరం రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ముందు మీడియా మిత్రులకు, ఇక్కడున్న మా పెద్దలకు, మీకందరికీ మా నమస్కారం. మేము వచ్చేసి రాయచోటి అన్నమయ్య జిల్లా నుండి మేడం గారు వచ్చి ఇట్లా మనము పేదవాళ్ళకు ఏ చేయాలి అని రంగా సార్ గారు అన్నారు. రావాలా మీరు ఇక్కడికి వస్తారా అని అంటే, సరే మాకు అంతకంటే చాలా సంతోషము. మేము ముందే పేదవాళ్ళకు ఎక్కువ సేవ చేసుకోవాలి, మా చుట్టుపక్కల ఎవరున్నారు ఎక్కడున్నారని మేము అక్కడ కానీ మా సైడ్ కానీ మేము ఎంతో మాకు దోంచిన కాడికి మేము సహాయం చేస్తా, దూసుకుపోతా, అందరికీ బాగా మంచిగా నడుచుకుంటా ఉండాలా అని చెప్పి చేస్తాను. అది ఈ రాజారంగం మిత్రంలో ఇంకా మా సారు గారు బుల్లెట్ ధర్మారావు సార్ గారు మాకు పరిచయం లేదు, కొత్తగా అవుతాండ్రు. మేము ఇంకా ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రాములు చేసి మీతో మిత్రులతో అందరితో పంచుకుంటా మేము ఇంకా ముందుకు దూసుకెళ్ళాలి. మేము ఈ నమ్మకాన్ని మా పైన వదిలిన దానిగా మేము సార్ బుల్లెట్ అని ఎలాగా పేరు పెట్టినారో అలాగనే దూసుకెళ్ళాలని మీ అందరి సమస్యల్లో మేము హామీ ఇస్తున్నాం అన్నమాట. అంత దూరం నుండి ఇక్కడికి వచ్చాము అని అంటే ఇక్కడ మాకు చెల్లులో వచ్చే మా ప్రోగ్రాంలు కానీ ఎంత మంచిగా సోషల్ మీడియాలో వచ్చేసి ఇంత మంచిగా మాకు నచ్చింది కాబట్టి మేము అక్కడి నుండి ప్రజలకు సేవ చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళకాడే మేము మెలగాలని చెప్పేసి ఇంత దూరం వచ్చామండి. కానీ రాయలసీమకు నన్ను సెక్రటరీగా వేసిన దానిగా సార్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి మీకు ఇట్లా ప్రోగ్రాములు పెట్టినప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇంకా మంచిగా మాట్లాడి ఇంకా మంచి మేము చేసే ఏ ఒక్క కార్యక్రమైనా కానీ తీసుకొచ్చి మీ ముందు పెట్టేసి మేము చేయాలని సార్కు హామీ ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామండి. అంత మాకు నచ్చి ఇంత దూరం వచ్చిన దానికే మీరు ఇంతమంది మాకు మీడియా వాళ్ళకు అందరికీ మేము నమస్కారం చెప్తున్నామండి. మీడియా మిత్రులకి శుభాభివందనములు. ఈరోజు ఒక మంచి సామాజిక కార్యకర్తను గుర్తు చేసుకోవడం ఎంతో శుభదినము. సమాజంలో మంచి పనులు చేయటము ఈరోజు కనుమరుగవుతున్న కాలంలో ఆనాడు చేసినటువంటి రంగారాధా గారు మరియు వారి మిత్రమండలి సహకారంతో ఆయన చేసిన కార్యక్రమాలను మరింత ముందుగా మెరుగ్గా వెలుగులోకి తేవటానికి బుల్లెట్ గారు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని బుల్లెట్ కంటే వేగంగా ఈ మంచి కార్యక్రమాలు దూసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మంచి చేస్తే సదాకాలము చివరి వరకు మంచి మనతో వస్తుంది. కాబట్టి రంగగారి ఆయన ఆశీస్సులు, ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు మంచి తోవలో మంచి సరళమైన మార్గంలో పేద విద్యార్థులకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని. ఎందుకంటే ఆయన గతంలో మాదిగ సామాజిక వర్గానికి చాలా చేశారు. అందులో ఉదాహరణకు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించారు. అది మేము అప్పట్లో పేపర్లో వినేవాళ్ళం, చూసేవాళ్ళం. ఆయన పుస్తకాన్ని మనం తిరిగేసినప్పుడు సమాజంలో ఒక మంచి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. మంచి బ్రతకాలంటే మీ లాంటి వారి అందరి సహకారం ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి రంగారాధా మిత్ర మండలిని మనమందరం కలిసి బ్రతికిద్దాం. ముందుకు మనము మెరుగ్గా పనులు సాగిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్లెట్ అదే అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి నేను సోషల్ మీడియాలో చూశాను బుల్లెట్ రాధా గారికి. ఈ రాధామిత్ర బాగా చేసింది. రాధామిత్ర అన్ని సోషల్ మీడియాలో బాగా చూసి నేను నచ్చింది. నాకు బాగా సేవలు చేస్తున్నారు ప్రజలకి. ఇలాంటి మనుషులు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసం నేను కడప నుంచి ఇక్కడికి వచ్చాను. మనం ఇంకా సపోర్ట్ చేయాలి వీళ్ళకని, ఇంకా మనం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తామండి. ఇంకా మనం ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ముందు ప్రజలకి బాగా సేవ చేయాలని అనుకుంటున్నాం. సార్కి బుల్లెట్ ధర్మ గారికి చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము. నమస్కారం, ప్రత్యేక నమస్కారం వాళ్ళకి. అంతే.
నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.